ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో నువ్వు చేసే పని చాలా ఉంది. కానీ ఇంకా దాన్ని మొదలు పెట్టక ముందే నీ లైఫ్‌ని నీవు ముగించుకోవాలని అనుకుంటున్నావు. ఈ లోకంలో మనము చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, పాపము చేయకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాలి. సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ లోకానికి వెలుగుగా ఉండాలి. సైనికుడిగా పరాక్రమము కలిగి ఉండాలి. పత్రికగా స్పష్టతను కలిగి ఉండాలి. క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండాలి. విధేయత కలిగి దేవుని బిడ్డగా ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగానైతే 3.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో, అదేవిధంగా మనము కూడా మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని తండ్రి చిత్తము మన పట్ల ఏమైతే ఉందో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల.